ఇక చివరికి ఈ పాయింట్ చెప్తే నాది అయిపోద్ది. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. యేసు ప్రభు జీవితం మొత్తం మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను నేను. అది నేను చేసిన పని. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన విషయం, ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. ఎవరికీ తెలియదు. ఈరోజు తప్పుడు బాధలన్నీ కూడా దీని మీదే. ఎప్పుడు వస్తాడు? ఈ యుద్ధం తర్వాత వస్తాడా? ఎప్పుడు వస్తాడు? ఈ వారం రోజుల్లో వస్తాడా? ఎప్పుడు వస్తాడు? పలానా విషయం జరిగిన తర్వాత వస్తుందా? ఒక్క మాట చెప్తున్నాను, ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పలేదు. అపోస్తల కార్యం 1:7 ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యొద్దు. యేసు ప్రభు వారు చెయ్యొద్దురా అని అంటే ప్రయత్నం చేసేవాడిని ఏమనాలే? రెండోది, అందరికీ కనబడుతూ వస్తాడు. దానికి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి మోకాలు ఆయనకు వంగుద్దని. ఏ క్షణంలోనైనా వస్తాడు, చెప్పబెట్టకుండా, దొంగతనం లాగా. రెప్పపాట్లో మన జీవితం మారిపోతుంది. రాజుగా పరిపాలిస్తాడు. ఇది రెండో రాకడ గురించి కొన్ని విషయాలు. ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎన్ని కోణాల్లో చూడగలుగుతామో చూడండి. ఆయన దేవుడు, యోహాను 1:1. ఆయన ప్రభువు, ఆయన మధ్యవర్తి, ఆయన ప్రవక్త, ఆయన ఉత్తరవాది, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన రాజు, ఆయన మెస్సయ్య, ఆయన న్యాయాధిపతి, ఆయన సంఘానికి శిరస్సు. పరిపూర్ణ మానవునిగా మన శోధనలు, శ్రమలు, బాధలు అర్థం చేసుకుంటాడు ఆయన. కాబట్టి ఆయనకి విజ్ఞాపనం చేయడానికి మనకి ధైర్యం ఉంది. ఆయన పునరుద్ధాన శక్తిని ఆశ్రయించి పాపంపై జయము పొంది జీవించాలి. ఆయన రాకకు ఎదురు చూస్తూ సంసిద్ధంగా జీవించాలి. మహిమలోకానికి మనము కూడా వెళ్తాము. ఆ నిరీక్షణతో పవిత్ర జీవితం జీవించాలి. యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు కాబట్టి ధైర్యంగా జీవించాలి. సంఘానికి ఆయనే శిరస్సు కాబట్టి మనం సంఘములో ఇతరులతో పవిత్ర సహవాసం, సహకారం కలిగి ఉండాలి. నేను 2 క్విక్ వీడియోస్ చూపిస్తాను. 2 క్విక్ వీడియోస్. అది చిన్న వీడియో, 1 minute వీడియో. కానీ దాంట్లో ఆర్ యు రెడీ, సంసిద్ధంగా ఉన్నావా అని అడగటంలో, ఇప్పుడు మనం ఒకవేళ ఈరోజే కనుక రెండో రాకడ వస్తే ఐ డోంట్ నో వాట్ విల్ బి యువర్ పొజిషన్. మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారో నాకు తెలియదు. ఐ డోంట్ నో. విల్ యూ బి లెఫ్ట్ ఆర్ విల్ యూ బి ర్యాప్చర్డ్? మీరు ఎత్తబడతారా, ఇక్కడే విడవబడతారా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఈ వీడియో కూడా చూద్దాం. Chapter 24, verse 42. Watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. ఒకవేళ మీరు అలాంటి పొజిషన్లో ఉంటే కనుక మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టే వాట్ యూ హ్యావ్ టు డూ అనేది ఆలోచించండి. అందుకనే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనము రక్షణ వార్తను మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మనం ఇరుగు పొరుగు వారు ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తున్నామో we have to think about them. నేను పాస్టర్ గారి కూతుర్ని, పాస్టర్ గారి కొడుకుని, మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది.
మా భార్య బాగా ప్రార్థన చేస్తుంది, మా ఆయన బాగా సేవ చేస్తాడు, కాబట్టి మా ఫ్యామిలీ మొత్తానికి కూడా సీట్ ఉంటుంది, అలా అనుకుంటే కనుక పొరపాటే. ఆ భార్య చేతిలో రింగ్ వదిలేసి వెళ్ళిపోయింది, ఆ కుమార్తె తండ్రిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు, ఒకళ్ళు లేరు. ఒకవేళ నువ్వు ఆ విడవబడే వాళ్ళలో ఉంటావేమో, నువ్వు ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో, ఎవరైతే నీకు బాగా క్లోజో, వాళ్ళ విధంగా విడవబడే వాళ్ళు ఉంటారేమో. నీకు ఆ బాధ ఉంటే, క్రీస్తు ప్రతి ఒక్కరి కోసం చనిపోయారు, ఆయన పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నదనే విషయం గమనిస్తే సువార్త చెప్పకుండా ఉండలేం, మనం సువార్తను అందించకుండా మనము ఉండలేం. దెర్ ఈజ్ పవర్ ఇన్ ద గాస్పల్ అండ్ దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ అస్ టు ప్రజెంట్ దట్ గాస్పల్. మే గాడ్ గివ్ అస్ దట్ ప్యాషన్ టు షేర్ ద గాస్పల్.